వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామవరపుకోటలో విజయవంతమైన నిరుద్యోగుల ఇంటర్వ్యూలు. హాజరైన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడ మండలం పట్టణపాలెం శివారు జల్లేరు వాగు బ్రిడ్జి నిర్మాణంపై కదలిక. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ చేసిన వైద్యులు, సిబ్బంది. కాకినాడ పోర్టును తనిఖీలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమ రవాణాను అరికట్టడమే తన లక్ష్యమని పిలుపు. లైసెన్స్, హెల్మెట్స్ లేకుండా వాహనాలను నడిపితే సహించేది లేదంటున్న జంగారెడ్డిగూడెం ఆర్టీఓ మధాని. జంగారెడ్డిగూడెం మండలంలో గురువాయిగూడెం మానవతా కమ్యూనిటీ హాల్ నందు రీజియన్ మీటింగ్ మానవతా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానవతా మండల అధ్యక్షులు ఐనల్ల రమణమూర్తి అధ్యక్షత వహించారు. జిల్లా కేంద్ర కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా మానవతా అధ్యక్షులు దేవినేని భాస్కర్ రావు, జిల్లా ఆడిట్ కన్వీనర్ రమణశంకర్, జిల్లా సెక్రటరీ రత్నాకర్, జిల్లా కోశాధికారి మానవతా ఎడిటోరియల్ చైర్మన్ రామిశెట్టి గంగాధర్రావు, మానవతా ఆడిట్ కమిటీ చైర్మన్ డికే రెడ్డి, అల్లూరి రామకృష్ణ, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, రీజనల్ కన్వీనర్ త్రిపుర రమేష్, మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ పాల్గొన్నారు. తొలుత విఘ్నేశ్వర స్వామికి, విశ్వమాత మదర్ థెరీసా విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. మానవతా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా, సామాజిక సేవా కార్యక్రమాల గురించి పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సుమారు 1000 మంది కార్తీక వన సమారాధనలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ ను అందజేశారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే పెన్షన్స్ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటింటికి వివిధ శాఖ అధికారుల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పెన్షన్దారులకు అందిస్తున్నారు. దీంతో పెన్షన్దారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. శనివారం పెన్షన్ అందకపోతే సోమవారం పెన్షన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలియజేశారు. వాడపల్లి వెంకన్న సన్నిధికి వెళుతూ గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరానికి చెందిన దంపతులు వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళుతుండగా మార్గ మధ్యలో జగన్నాథపురం వద్ద గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. కాళ్లు నుజ్జునుజ్జాయాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తుండగా మార్గ మధ్యలో మహిళ మృతి చెందింది. కేసు నమోదు చేసి గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఆఖరి శనివారం సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రభాత కాలంలో సుప్రభాత సేవ, అనంతరం నిత్యారాధన, మంగళ శాసనం మొదలగు కార్యక్రమాలను ఆలయ అర్చక బృందం నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ రాఘవాచార్యులు, కుమారాచార్యులు నిర్వహించారు. తరువాత ఆలయానికి విచ్చేసిన భక్తులు అష్టోత్తర పూజలు, హారతి, సర్వదర్శనం తదితర కార్యక్రమాలను చేపట్టారు. ధ్వజస్తంభం వద్ద, తులసి కోట వద్ద కార్తీక మాసం సందర్భంగా భక్తులు దీపారాధన చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన అబ్బిన దత్తాత్రేయ దంపతుల సహకారంతో అన్నప్రసాద వితరణ, మంగిశెట్టిగూడెం గ్రామానికి చెందిన ఓరుగంటి నాగేంద్ర దంపతుల సహకారంతో ప్రత్యేక ప్రసాద వితరణ, పుష్పమాలిక అలంకరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్, మాదల రామ్మోహన్ రావు, దండుధనరాజ్, బుద్ధాల నాగదుర్గారావు, వందనపు సాయిబాల పద్మ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
చెప్పాలి అందరూ. వంకాయ కూర వంకాయ గోవిందా 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 ఫెంగల్ తుఫాన్ వలన వర్షం పడి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాస్ కోరారు. శనివారం భీమడోలు మండలంలో భీమడోలు, పొలసానిపల్లి గ్రామాలలో పర్యటించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. తుఫాను వలన అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నా ఆచరణలో ఇంకా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఒకవైపు తుఫాన్ హెచ్చరికలు ఉన్నా యుద్ధ ప్రాతిపదికన కల్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించే చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోలేదని అన్నారు. సరిపడ గోనె సంచులు అందుబాటులో లేవని, చినిగిన గోనె సంచులు ఇస్తున్నట్లుగా రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వాహనాల ఏర్పాటులో ఆలస్యం జరుగుతుందని అన్నారు. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడం వలన మరలా ఆరబెట్టుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. దీని వలన ఖర్చులు పెరిగి నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ బరకాలు అందడం లేదని, 25% తేమ ఉన్న ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇంకా రైతులకు పూర్తిగా చేరలేదని అన్నారు. ఎప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజు, ఎ శ్రీను, గంటా రాజు ఇంకా పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఫెంగల్ తుఫాన్ వల్ల అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఏలూరు జిల్లా పరిధిలో వివిధ మండలాల్లో వరికోతలు పోసి వాళ్ళ ధాన్యాలన్నీ కూడా ఆరబెట్టుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కొంత ధాన్యం ప్రభుత్వం లేకపోతే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినా ఇంకా ధాన్యం రాసులుగాను కల్లాలు ఉండడం జరిగింది. అంతేకాకుండా ఆరబెట్టుకున్న ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ ధాన్యం కొంత మళ్ళీ తేమ శాతం పెరుగుతున్న పరిస్థితి కనపడుతూ ఉన్నది. మళ్ళీ తేమ శాతం పెరిగితే మళ్ళీ రైతు ఆరబెట్టే దానికోసం ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువయ్యే పరిస్థితి ఉన్నది. దీనివల్ల వరి రైతులు, అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ సంచులు కొన్ని చోట్ల అందుబాటులో లేక, అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాహనాలు కూడా సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా కొంత ఈ ధాన్యం వెళ్ళకపోవడం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెప్తున్నట్టు రైతు ఇష్టమైనా ఎక్కడైనా ఏ మిల్లుకైనా తరలించవచ్చు ధాన్యం అని చెప్తున్నా ఆచరణలో కొంత ఇబ్బంది ఉంది. అయితే కొంత మెరుగ్గానే గతం కంటే ధాన్యం తీసుకుంటున్నా ఇవాళ ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం అయితే కనుక రైతులు సంపూర్ణంగా ధాన్యం అమ్ముకుని కాస్త గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం 25% తేమ శాతం ఉన్నా సరే మీరు ధాన్యం తీసుకుంటామని చెప్పారు. కానీ అయితే దాన్ని ఇంకా అమల్లో పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఇవాళ ఇంకా ఆరబెట్టుకునే పరిస్థితుల్లోనే రైతులు ఉన్నారు.
దీనివల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నిబంధనలు ఏదైతే సవరించారో గ్రామ శాతం 25 రూపాయలు మేము తీసుకుంటాం, కొంత కటింగ్ చేసి తీసుకుంటాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందో దానికి అనుగుణంగా ఇవాళ కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులు తరలించి ఏర్పాటు ప్రభుత్వం చేయాలని, అలాగే సంచులు కూడా గోనె సంచులు రైతులకు అందుబాటులో ఉంచి రైతులకు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇచ్చే గోనె సంచులు కూడా నాణ్యమైన గోనె సంచి ఇచ్చే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఫెంగల్ తుఫాను వల్ల ఏదైతే ఇవాళ వర్షం పడి తుప్పరపడి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ ఇబ్బందుల నుంచి రైతు గట్టెక్కే విధంగా ప్రభుత్వం యంత్రాంగం చర్యలు తీసుకుని అన్నదాతలు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొయ్యలగూడెంలో బ్రాహ్మణ కాలనీ నందు బస్సు షెల్టర్ను వెనువెంటనే నిర్మించాలని ఆ ప్రాంత మహిళలు నిరసన చేపట్టారు. సుమారు 20 సంవత్సరాల నుంచి స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని, బస్ షెల్టర్కు కేటాయించిన స్థలంలో మరో నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా చూడాలని అన్నారు. బస్ షెల్టర్ను మాత్రమే నిర్మాణం చేసేలా పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కాలనీ ప్రజలందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే, మాకు ఇది బస్ స్టాండ్ కానీ ఉంచుకున్న స్థలం సార్ ఇది. కాబట్టి ఇప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ మేము ఏదో కడతామని అంటున్నారు. అలాంటివి కుదరదు సార్. ఇది 10 సంవత్సరాల నుంచి కూడా ఇది మేము ఆపుకుని కూర్చున్నామండి. కాకపోతే మాకు సరైన లేక ఈ బస్ స్టాండ్తో కట్టుకునే దమ్ము మాకు లేక ఎవరో కట్టిస్తారు చేస్తారని చెప్పని మేము ఊరుకున్నాము. కాకపోతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు మాకు ఈ బస్ స్టాండ్ కట్టి మాకు అభ్యర్థులను కోరుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల నైట్ టైం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కూడా ఎక్కడెక్కడో బస్ స్టాండ్ తెలియక ఎక్కడెక్కడో ఆపుతున్నారండి. అక్కడి నుంచి రావడానికి కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి మా యందు దయించి పెద్ద చిన్న అందరం కూడా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మాకు ఇక్కడ బస్ షెల్టర్ కట్టించమని వేడుకుంటున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. కామవరపుకోటలో ఆదివాసీ కళ్యాణ మండపం నందు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై భారీ స్థాయిలో యువత నుంచి స్పందన లభించింది. ఎంపికైన అభ్యర్థులు లక్ష్యంతో పనిచేయాలని రోషన్ కుమార్ సూచిస్తున్నారు. కామరకోట మండలంలో మరి ఎమ్మెల్యే గారు యొక్క జాబ్ మేళా నిర్వహించడంలో అంటే మనందరికీ కూడా తెలుసు, ఎమ్మెల్యేస్ అంటే ఎక్కడన్నా ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారు, మీరు వెళ్ళండి నేను చెప్తానంటారు. కానీ ఒక కంపెనీ హెచ్ఆర్లు ఎట్లా అయితే ఇంటర్వ్యూలు చేసి షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తారో అలాంటి బాధ్యతని అంటే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఎట్లయితే మన కుటుంబానికి పెద్దగా ఎట్లా ఉంటారో ఆయన ఒక పెద్దన్న పాత్ర వహిస్తూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా మన అద్భుతమైనటువంటి అవకాశం కల్పించే విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనం చాలా మంది ఎమ్మెల్యేలు చూసాం, మంత్రులు చూసాం. ఎప్పుడైనా ఈ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మీకింత అవకాశం ఇవ్వాలని ఆయన ఇంత తపన పడే ఎమ్మెల్యేలు మొదటిసారి చూస్తాము. ఇలాంటి ఎమ్మెల్యే మనకు ఉన్నందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల్ని మంచి ఉద్యోగాల్లో పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఎమ్మెల్యే మనకు ఉన్నందుకు మనందరం కూడా గర్విస్తూ ఒకటే మరి థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీ అని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పినారో అదే సూత్రాన్ని ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మన ఇంట్లో ఉద్యోగం రావాలి, ఇంటి పక్కనే చెయ్యాలి, పక్క ఊర్లో చేయాలంటే కాదు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ లో కుగ్రామంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం వెళ్ళి ఒక మంచి ఉద్యోగం తీసుకుని అక్కడి నుంచి మంచి భవిష్యత్తుని తీసుకుని మీ కుటుంబాలన్నీ కూడా బాగుండే విధంగా వెళ్ళడానికి
ఎక్కడున్నా కూడా అవకాశం అందిపుచ్చుకునేందుకు మీరు సిద్ధంగా ఉంటే అవకాశం ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆ స్పోర్టివ్ స్పిరిట్ లో ముందుకెళ్దామని కోరుకుంటూ మీ అందరికీ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే ఎమ్మెల్యే గారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మరి పార్టీ ప్రెసిడెంట్ గారు మురళి గారు సుబ్బారావు గారు అందరికీ కూడా సో అందరూ చెప్పారు జాబ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ముఖ్యంగా మనది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, రిమోట్ కాన్స్టిట్యున్సీ, ఆపర్చునిటీస్ ఇక్కడ రావడం చాలా తక్కువ. కానీ మేము మీకు అవకాశం కల్పించాలని చెప్పి కంపెనీస్తో మాట్లాడి మరి యొక్క ఇంటర్వ్యూస్ని ప్రతి మండలం కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మొన్న చింతలపూడి, నా జంగారెడ్డిగూడెం, ఈరోజు కామర్గూడ, రేపు లింగపాలెం మండలం. సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకసారి మీ యొక్క ప్రొఫైల్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత నేనే ఇనిషియల్గా స్క్రీనింగ్ చేస్తాను. నేను చూసేది ముఖ్యంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు మరి సర్వే అవ్వగలుగుతారా లేదని నేను టెస్ట్ చేస్తాను. దాన్ని నేను ఇచ్చిన గ్రేడింగ్ బట్టి మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది మాకు టీం ఇక్కడ ఉన్నారు, సో మీరు గైడ్ చేస్తారు. ఎవరైతే మరి సెలెక్ట్ అవుతారో 4 మండలాలు కలిపి వారికి డిసెంబర్ 2న మేము రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము. డిసెంబర్ 7th కానీ 8th కానీ మరి కంపెనీ డైరెక్ట్గా వచ్చేసి మరి వాళ్ళు మిమ్మల్ని ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తారు. సో ఎవరినైతే నేను ప్రపోజ్ చేస్తానో ఈ యొక్క ప్రాసెస్లో మరి వాళ్ళకి చెప్పి నేను వాళ్ళకి కొంచెం ప్రమోట్ చెప్పుకోండి రిక్వెస్ట్ చేస్తాను. సో మీరు ఈ యొక్క టాలెంట్ని కానీ స్కిల్ కానివ్వండి కాన్ఫిడెన్స్ తోటి మీరు మాట్లాడండి. సో నర్వస్నెస్ ఫీల్ అవ్వకండి. ఇక్కడ వచ్చేసి మనంతా కూడా చింతపూడి కాన్స్టిట్యున్సీ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం మనం. సో ఇక్కడ ఉన్న మంచి టాలెంట్ని ప్రమోట్ చేయాలని చెప్పి ఈ యొక్క మరి జాబ్ డ్రైవ్ని నేను ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్తున్నాను. అలాగే అందరూ కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి. ఓపెన్ మైండ్ అంటే నాకు ఇంట్లోనే జాబ్ కావాలి, ఇంటి పక్కన కావాలి, ఊళ్ళో కావాలని కాదు. ఇప్పుడు అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మనము థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ అన్నట్టుగా. సో చాలా ఇన్నోవేటివ్ తోటి ఉండాలి మనము. ఎప్పుడైతే మనం డిఫరెంట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి ఇంటర్వ్యూ చేసేవాడిని ఇంప్రెస్ చేస్తామో డెఫినెట్గా మీరు ముందుకెళ్తారు. సో అందరూ కూడా కెరీర్ని చిన్నగా స్టార్ట్ చేస్తారు. మీరు ఓవర్ నైట్ ఒకేసారి పెద్దగా అయిపోవాలని అని అనుకోకండి. స్టెప్ బై స్టెప్ తీసుకొని మీరు మీ యొక్క ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోండి. ఆ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకున్న దాంట్లో మేము మీకు ఒక గైడ్ లాగా ఉంటాము. సో తప్పకుండా మనకి ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు, నాయకత్వం ఉంది కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకొని ఈ అవకాశాన్ని మీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. మరి ఇంటర్వ్యూకి వచ్చిన అందరూ కూడా నేను వారికి బెస్ట్ విషయం చెప్తాను. సో ఐ హోప్ యూ ఆల్ డూ బెటర్. థ్యాంక్ యూ. లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ మైదిని హెచ్చరించారు. పట్టణంలో బుట్టైగూడెం రోడ్లోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఎంవీఐ ఎస్ఎస్ రంగనాయకులు, ఏఎంవిఐ సుబ్బారావులు పాల్గొన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా భారీ వాహనాలు నడపకూడదని అన్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు కనిపించేలా స్పష్టంగా ఉండే విధంగా చూసుకోవాలని, నడిపే వాహన రికార్డులను వాహనంలో ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులపై అపరాధ రుసుము విధించడం జరిగింది ఈరోజు. అదేవిధంగా సీట్ బెల్ట్ లేకుండా ఉన్న వాహనాల మీద కూడా అపరాధ రుసుము విధించడం జరిగింది. అదే రకంగా కాలేజీలో పిల్లలకు కూడా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. మరియు రోడ్డు భద్రతలో భాగంగా ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపవలసిందిగా, మరియు కార్లు నడిపే వాళ్ళు అందరూ సీట్ బెల్ట్ ధరించి నడపవలసిందిగా తెలియజేస్తున్నాము. మరియు ప్రతి రవాణా వాహనంలో పన్ను చెల్లించి వాహనంలో నడుపుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఈ దాడులు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాహనాలకు సంబంధించిన పత్రాలని క్షుణ్ణంగా పరిశీలించి మరియు అప్డేట్ చేసుకొని వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాం. రవాణా శాఖ తరఫున విన్నపం, ప్రతి వారు విధిగా హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు సేఫ్టీ మెజర్స్ ఎక్కువగా ఉంటాయి.
మీరు సురక్షితంగా మీ గమ్యస్థానాన్ని చేయడానికి కూడా బాగుంటుంది. అలాగే ప్రతి వాహన డ్రైవరు కూడా సీట్ బెల్ట్ కూడా ధరించండి. అదేవిధంగా ఈ డ్రైవర్ మేము రెగ్యులర్గా చేస్తున్నాం, ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఫైన్ రాయటం మా ఉద్దేశం కాదు, అందరికీ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అందుకని చెప్పేసి నా రవాణా శాఖ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి వారు బయటకు వచ్చినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. కారు డ్రైవర్స్ కారు ఓనర్స్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించని చెప్పి రవాణా శాఖ తరఫున తెలియపరుస్తున్నారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం నూరుపడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నందు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సిహెచ్ బేబీ కమల, డాక్టర్ వి రాంబాబు, డాక్టర్ సునీత, డాక్టర్ వజ్రకిరణ్, ఆసుపత్రిలోని వైద్యులు, హెడ్ నర్సులు, ఐసిటిఎస్, ఏఆర్టీ సెంటర్, డిఎస్ఆర్సీ సిబ్బంది, రైట్స్ ఎన్జిఓ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. హెచ్ఐవికి మందు లేదు, హెచ్ఐవికి మందు లేదు, నివారణ ఒకటే మార్గం. హెచ్ఐవి వైరస్ కిందకు వచ్చేసేయాలి. వాళ్ళలో ఉన్న తెల్ల రక్త కణాల సంఖ్య పెరగాలి. హెచ్ఐవి వైరస్ దేని మీద పనిచేస్తుంది? దేన్ని పడగొట్టేస్తుంది? తెల్ల రక్త కణాలని నిర్వీర్యం చేస్తుంది. సో మనం వైరస్ని తగ్గించేస్తే తెల్ల రక్త కణాలు మనకి ఎప్పటికప్పుడు మన బోన్స్లో, మన బాడీలో లింఫ్ సెల్స్లో, స్ప్లీన్లో, బోన్స్లో తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా మన తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. సో తెల్ల రక్త కణాలు పెరిగితే ఇమ్యూనిటీ బాగుంటుంది. తొందరగా హెచ్ఐవి సోకిన వాళ్ళు వాళ్ళ తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల జబ్బుల పాలు అవ్వరు. లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైంది. పూరిల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. షార్ట్ సర్క్యూట్ అయిందా? షార్ట్ సర్క్యూట్ అయిందిరా. నీళ్ళు పోయమంటారా? షార్ట్ సర్క్యూట్ అయింది లోపల. ఎవరు లేరు. అదిగా గ్యాస్ బండ్ బయటకు వచ్చేసిందిలే. లైట్ బల్బ్ కరెంట్ వల్లే అదే షార్ట్ సర్క్యూట్. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు చేపట్టారు. ఎంకేరేజీ పోర్టులో ఆయన తనిఖీలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి తనిఖీలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి ఎ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి తన్న మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే, నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్, ఎందుకు సార్, ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకు మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని, ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం.
అలాగే దీన్ని ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి. అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా. దానికి మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాప ఆయన ఏం చేస్తాడైనా? జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటరీ స్వీపర్లు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు టౌన్ కార్యదర్శి ఎస్కే సుభాష్ని మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 3 నెలల బకాయి వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ అమలు, యూనిఫామ్ సౌకర్యం, సెలవు దినాలు, క్యాజువల్ లీవులు అమలు వంటి సమస్యలపై సూపరింటెండెంట్ బేబీ కమలకు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం 16,000 మాత్రమే నెలసరి వేతనం వస్తున్నాయని, అందులో పిఎఫ్ 2,000 కట్ అయ్యి 14,000 రూపాయలు రావాల్సి ఉండగా 12,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయని, మిగిలిన 2,000 ఎక్కడాగినవో ఇంతవరకు తెలియడం లేదని సుభాష్ని విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంటనే ఎన్ని నెలలు 2,000 రూపాయల చొప్పున రావాలో మొత్తం నగదు కార్మికుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దయామణి, కార్యదర్శి మేరీ, మున్సిపల్ వర్కర్స్ టౌన్ అధ్యక్షులు రేలంగి నాగరాజు, కార్యదర్శి జి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు బి బాలరాజు, వెంకటేష్, చంద్రకళ, శకుంతల, సీత, వెంకటేశ్వరరావు, దుర్గారావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం గ్రామ శివారు జల్లేరు వాగుపై నిర్మించే బ్రిడ్జికి మోక్షం లభించినట్లేనని గిరిజనులు, గిరిజనేతరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ నియోజకవర్గంలోని నిర్మాణం కావాల్సిన ప్రధాన బ్రిడ్జిల విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సైతం ఈ బ్రిడ్జి నిర్మాణాల ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి తెలియజేశారు. దరిమిల ఇప్పటి వరకు పడుతున్న ప్రయాణికుల కష్టాలు గట్టెక్కాయని తెలియజేస్తున్నారు. 2018వ సంవత్సరంలో మాజీ మంత్రి పీతల సుజాత ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నత్తనడకన పనులు సాగాయి. మొదటిలో కాంట్రాక్టర్ బ్రిడ్జిని శరవేగంగా నిర్మాణం చేపట్టినప్పటికీ మధ్యలో విరామం ఏర్పడింది. దరిమిల వరదలు రావడంతో బ్రిడ్జి నిర్మాణానికి వినియోగించే సిమెంట్, ఇనుము, ఇసుక తదితర సామాగ్రి జల్లేరులో కొట్టుకుపోయాయి. అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ 5 ఏళ్లు కాలయాపన చేశారు. అనేక మంది కాలువ దాటుతున్న సందర్భాల్లో ప్రమాదాల బారిన పడ్డారు. మరికొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతాలను కలపడమే కాకుండా పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలను కలిపే ప్రాధాన్యత కలిగిన బ్రిడ్జ్ జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం మండల ప్రజలకు ఎంతో దోహదపడుతుంది. అనేక సార్లు నేటి పాలకపక్షం నేతలు బ్రిడ్జ్ నిర్మాణంపై ఆందోళన చేశారు. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేసిన విషయం వీక్షకులకు విదితమే. ప్రధానంగా వ్యవసాయదారులు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జనవరి 15 నాటికి బ్రిడ్జ్ నిర్మాణం కార్యరూపం దాల్చేలా చూడాలని కోరుతున్నారు. పిల్లర్స్ ను కలుపుతూ స్లాబ్, ఫ్లోరింగ్ పనులు చేపడితే పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని విన్నవిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కామవరపుకోటలో విజయవంతమైన నిరుద్యోగుల ఇంటర్వ్యూలు, హాజరైన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం శివారు జల్లేరు వాగు బ్రిడ్జి నిర్మాణంపై కదలిక. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ చేసిన వైద్యులు, సిబ్బంది. కాకినాడ పోర్టును తనిఖీలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అక్రమ రవాణాను అరికట్టడమే తన లక్ష్యమని పిలుపు. లైసెన్స్, హెల్మెట్స్ లేకుండా వాహనాలను నడిపితే సహించేది లేదంటున్న జంగారెడ్డిగూడెం ఆర్టీఓ మధాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.